దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున జన నష్టం జరిగింది. జనజీవనం అల్లకల్లోలంగా మారింది. భారీ వానల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే తరచూ వచ్చే జల ప్రళయాలపై శాస్త్రీయ విశ్లేషణ అవసరమంటున్నారు పర్యావరణవేత్తలు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా ఢిల్లీ నగరాన్ని వానలు ముంచెత్తాయి. వానల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం అల్లకల్లోలంగా మారింది. అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. ఎంతో మంది నీటిలో గల్లంతయ్యారు. దేవభూమిగా అందరూ పిలిచే కేరళలో ఇటీవల తరచూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా వరదలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోనూ భారీ వానలు కురిశాయి. దీంతో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 2 చిన్నారులు కొట్టుకుపోయారు. అయితే మరింత ప్రాణ నష్టం జరగకుండా పాలనా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కోల్కతా నగరంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తరచూ వచ్చే జల ప్రళయాలపై శాస్త్రీయ పరిశోధన జరగాలని పర్యావరణవేత్తలు అంటున్నారు.